నంద్యాల పట్టణంలో మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యులను చేయడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో వాహనాలు నడుపుతున్న మైనర్లకు అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పట్టణంలో వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అవగాహన నిర్వహించారు. సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ పలు వాహనదారులకు 5,000 రూపాయల జరిమానా విధించారు. స్పెషల్ డ్రైవ్లో బండి పట్టుబడితే వెంటనే జరిమానా మొత్తాన్ని చెల్లించాలని తెలిపారు. రెండవసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా విధించటం జరుగుతుందని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్ లో ప్రతి మైనర్ కి 5,000 రూపాయలు చలానా వేయడం జరుగుతూ ఉంది. మామూలుగా చలానా వేసినప్పుడు వాళ్లకు కొద్ది రోజులు సమయం ఇచ్చి కట్టుకొని పోండి అని చెప్తున్నాము. కానీ ఇది స్పెషల్ డ్రైవ్ కాబట్టి మైనర్ గాని వాహనం నడుపుతూ దొరికితే ఖచ్చితంగా మీరు చలానా అమౌంట్ రియలైజేషన్ చేసిన తర్వాతనే, అంటే డబ్బులు కట్టిన తర్వాతనే మీ వాహనంని వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అదే మీరు ఒకసారి ఇస్తే 5,000 రూపాయలతో మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదే రెండోసారి దొరికినారనుకోండి, ఈ బండి నడిపిన వ్యక్తికి బండి ఓనర్ కూడా 10,000 చలానా విధించాల్సి వస్తుంది. ఈసారి ఫర్దర్ గా మళ్ళా 2-3 సార్లు రిపీటెడ్ దొరికితే వాళ్ళు మైనర్స్ కాబట్టి చట్టపరంగా వాళ్ళను జువెనైల్ కోర్టుకు పంపి వాళ్ళ మీద లీగల్ యాక్షన్, వాళ్ళ మీద బండి నడిపిన దానికి, తర్వాత బండి వాహన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.